తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్కు దమ్ము ధైర్యం ఉంటే కారు పార్టీ లీడరు మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ సార్ సవాల్ను స్వీకరించాలన్నట. అగో కేటీఆర్ సార్ ఇప్పుడు ఏం సవాల్ ఇసిరిండు? సీఎం సార్ ఎందుకు కేటీఆర్ సార్కు సవాల్కు సయ్యానాలే? అసలు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటారా? మీరే చూడండి. ఆ కేటీఆర్ గారు ఇక మీ సవాల్ ఇసిరిండ్రి. కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం, ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం నీ ఇష్టం, సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం, మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చారు. ఇన్నారా కల్వకుట్ల తారక రామారావు సార్ ఏమంటున్నాడు? ప్లేస్ నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా? టైం నన్ను చెప్పమంటావా నువ్వు చెప్తావా? ఎనీ ప్లేస్, ఎనీ టైం, ఎనీ జంక్షన్ అని ఏదో సినిమాలో సినిమేషకాడు చెప్తుంటాడు కదా, అచ్చం డిట్టో మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ చెప్పినట్టే అనిపిస్తలేదు. ఈడొకటి చెప్పుకోవాలి, ఈ సవాళ్ళు ఛాలెంజ్లతోని అసలు తెలంగాణ ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా? ఎప్పటికీ ఇట్లా రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతుండే వరకల్లా కేటీఆర్ సార్ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి, ఫ్రీగా పబ్లిసిటీ కూడా దొరుకుతున్నది. అంతెందుకు మొన్నటికి మొన్న బస్సుల ఎల్లిపాయల పొట్టు తీసిన ముచ్చట సీతక్క చెప్పి తప్పేముంది అంటే అక్క మాటకు కౌంటర్గా రికార్డింగ్ డ్యాన్సులే చేసుకోమని కేటీఆర్ సారు అనేవరకల్లా సిలికి గాలివాన అయినట్టు ఎల్లిపాయల పొట్టు పంచాది మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయని కాంగ్రెస్ వాళ్ళు కయ్యం లేకపోయే కాడికి వచ్చే కేటీఆర్ సారు ట్విట్టర్లో కూడా ఆడోళ్లకు క్షమాపణ చెప్తున్నట్టు ఎక్సులకు ఎక్కిచ్చే. ఈ పంచాదులు చిరుతులతోని ప్రజల ఆఖర ఏమన్నా ఎల్లిందా ఏమో, రాజకీయం లీడర్లకే తెలవాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయినా కానీ కేటీఆర్ సారు మహిళలను పట్టుకొని రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోరి, బస్సులో అట్లెగురుర్రి ఇట్లెగురుండి అనుడు తప్పు కాదనుల్లా? మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటోళ్ళు మహిళలు, మరి వాళ్ళ ఇంట్లో ఉన్నోళ్ళు కూడా మహిళలే కదా, మరి ఆ మహిళలు కూడా ఇట్లనే రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.